హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను చాలా సాఫ్ట్ అయిన టేస్టీ అయిన గులాబ్ జామున్ నా స్టైల్లో. సో మీరు పక్కా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మనకి పిల్లలు ఇంట్లో అడుగుతూ ఉంటారు కదా స్వీట్ కావాలనేసి. సో ఇదైతే గులాబ్ జామున్ అయితే మనం ఈజీగా ఇంకా టేస్టీగా ఉండేది కాబట్టి సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక 2 బౌల్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో మనమైతే ఒక కప్లో మిల్క్ అండ్ వాటర్ ఈక్వల్ అమౌంట్స్లో అయితే తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో మనకు 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్లో మనం మెల్లగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మనము. సో చూస్తున్నారు కదా, ఇలా గమ్మిగా ఫస్ట్ అయితే వస్తుంది. అందుకోసమని మనం గట్టిగా మిక్స్ చేయొద్దు ఎప్పుడు కానీ గులాబ్ జామున్ పౌడర్ అనేది. సో మనమైతే మెత్తగా వేళ్ళతో మాత్రమే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్కి నాకైతే ఒక 1/2 కప్ మిల్క్ అండ్ వాటర్ అయితే పట్టింది. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇలా వెట్ క్లాత్ని అయితే దానిపైన పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కకైతే పెట్టేసాలి. సో పక్కకు పెట్టిన 15 మినిట్స్ తర్వాత ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఆ గులాబ్ జామున్ మిక్స్ అనేది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ వేళ్ళతో ఒకసారి మెల్లగా కలిపేసుకొని మంచిగా సో కొంచెం మనం ఈ మిక్స్ని అయితే తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగానైతే చేసి మనమైతే పక్కకైతే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేనైతే అరచేత్తో అయితే ఇలా రౌండ్గా బాల్స్ అయితే చేసేసాను. సో ఇలాంటి సాఫ్ట్ ఏది బ్రేకేజ్ లేని రౌండ్స్ రావాలంటే మనకి పిండి మిక్స్ అనేది మనం ప్రాపర్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి బ్రేక్ అనేది కాదు. ఆయిల్లో వేసిన తర్వాత కూడా బ్రేక్ కాదు. సో నేను ఏదైతే టిప్స్ చెప్పానో అవన్నీ ఫాలో కండి. ఇక్కడ కడాయిలో అయితే మనము గీ ఆర్ ఆయిల్ అయితే తీసేసుకొని ఇలా ఆయిల్ ఆర్ గీ వేడైన తర్వాత మనమైతే ఈ గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసేస్తున్నాము. ఇక్కడ నేనైతే ఆయిల్ తీసుకున్నా. మనము నెయ్యి కాస్ట్లీ కాబట్టి ఇంకా మనం ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసుకోగలుగుతాం కాబట్టి నెయ్యిలో. సో ఇక్కడైతే నేను ప్రస్తుతానికి అయితే ఆయిల్ అయితే తీసుకొని చేస్తున్నాను. ఇక ఈ గులాబ్ జామున్ ఉండలు మనం ఆయిల్లో వేసిన తర్వాత మనమైతే ఇది లో ఫ్లేమ్కి మనమైతే చేంజ్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ పైన చేస్తే మనకి లోపల సరిగ్గా కాలదు కాబట్టి సో మనమైతే మీడియం ఫ్లేమ్ పైన పెడితే మంచిగా లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోద్ది. మళ్ళీ ఫ్రై చేసే అప్పుడు మనము ఇలా మంచిగా మెల్లగా మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ని ఇలా మూవ్ చేయాలి, లేదంటే గులాబ్ జామున్ పైన ఇలా స్పూన్ పెట్టేసి మనం మెల్లగా అయితే ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అన్ని సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ అయితే మంచిగా వస్తుంది. లేదంటే వన్ సైడ్ వైట్ ఉండిపోద్ది, వన్ సైడ్ బ్రౌన్ ఉండిపోద్ది. సో మనకి మంచి గులాబ్ జామున్ రావాలంటే అన్ని సైడ్స్ మంచిగా మిక్స్ చేయాలి. ఇక ఇప్పుడు ప్రీతం టిప్స్ ఇస్తాడంట, వినండి మరి. How nicely I am making fry. Every side evenly it should be brown. It should looks perfect, homogeneous. This is the art, and this is so much things to learn. Like how to do it. You don't need to do it like this. You have to put it on the surface. This one, and put like this. So that all these gulab jamun balls will rotate and it will fry from every side. Okay, it's just like this, not like this. Okay, this is not good way to move. It is just you have to do. Thank you. These are the small. ప్రీతం చెప్పిన టిప్స్ కూడా అన్ని ఫాలో అయిపోండి. మరి నేను ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా చేశానో చూపిస్తాను. నేను 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నా కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ ఇంకా 3 కప్స్ ఆఫ్ షుగర్ అయితే మనకి పడుతుంది మంచి గులాబ్ జామున్ టేస్ట్ కోసం అయితే. సో ఇలా 4 కప్స్ ఆఫ్ వాటర్ 3 కప్స్ ఆఫ్ షుగర్ సిరప్ అయితే తీసేసుకొని మనం ఇలా హీట్ అయితే చేసేసుకోవాలి. ఇంకా వాటర్ వెయిట్ అవుతున్నప్పుడు మనం ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ షుగర్ అంతా మంచిగా డిజాల్వ్ అయ్యేలాగా. సో మంచిగా డిజాల్వ్ అయినాక బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి మనం ఇలాచీ పౌడర్ ఒక 2 to 3 స్పూన్ మనకి సరిపోయినంత. ఇంకా తర్వాత నేనైతే కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేశాను, ఒక 1/2 కప్ అంతా. ఇది మంచి స్మెల్ అయితే ఇస్తాయి మన గులాబ్ జామున్కి అండ్ మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక ఈ షుగర్ సిరప్ రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ సిరప్ని వేళ్ళతో. సో మనం వేళ్ళతో చెక్ చేసే అప్పుడు కొంచెం గమ్మిగా ఉన్నప్పుడు, వెరీ లెస్గా కొంచెం గమ్మిగా ఉన్నప్పుడు అయితే మనం దీన్ని స్విచ్ ఆఫ్ అయితే చేసేయాలి. ఇక షుగర్ సిరప్ కొంచెం హాట్గా ఉన్నప్పుడు మనం ఈ ఫ్రై చేస్తున్న గులాబ్ జామున్ అయితే మనం దాంట్లో వేసేసేయాలి షుగర్ సిరప్లో. అప్పుడే మంచిగా మనకి సోక్ అవుతుంది కొంచెం హీట్ పైన. మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, అప్పుడు అది బ్రేక్ అయిపోద్ది అనమాట గులాబ్ జామున్స్ అనేవి. సో ఇలా నార్మల్గా హీట్ ఉన్నప్పుడు దాంట్లో వేసేస్తే మంచిగా సోక్ అయిపోయి సాఫ్టీగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యూస్ చేయడం వల్ల మనకైతే షుగర్ సిరప్ అనేది బ్లాక్ అయితే అయిపోయింది, బట్ టేస్ట్ అయితే అదిరిపోద్ది. ప్రీతం లాజిక్ ఏంటంటే వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ తింటే హెల్త్ కొంచెం పాడు కాదనేసి అంట. Juicy gulab jamun. I am understanding. So you tried before 10 minutes? Yes. And again tried I'll one? try after 5 minutes. One more. So I'll understand the kinetics of forming a juicy gulab jamun.
సో చూస్తున్నారు కదా ప్రీతం ఇలా ప్రతి 5 to 10 minutesకి ఒకసారి అయితే ఒక్కొక్క గులాబ్ జామున్ అయితే ట్రై చేస్తున్నాడు. అది ఫ్రై చేసే అప్పటి నుండి, ఆయిల్లో ఫ్రై చేసే అప్పటి నుండి గులాబ్ జామున్ తింటా ఉంటాడు. ఏంటి డిఫరెన్స్ సేమ్ వస్తున్నాయి అనేసి ప్రతి 5 minutesకి. సో అలా తనైతే ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా సోక్ కాలేదు అని చెప్తున్నాడు. ఇక ప్రీతం స్వీట్ లవర్ కాబట్టి ఇక చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. గులాబ్ జామున్ చేసే అప్పటి నుండి వెలిగిపోతుంది తన ఫేస్ అనేది. సో ఇక మా లంచ్ టైం అయితే వచ్చేసింది. లంచ్తో పాటు నేను గులాబ్ జామున్ కూడా ఇచ్చేసాను ప్రీతంకి. సో చూస్తున్నారు కదా, లంచ్ కన్నా ముందు గులాబ్ జామున్ అయితే ఫస్ట్ తినేసి సూపర్గా ఉంది అని చెప్పేస్తున్నారు. నాకు తెలుసు మీ ఇంట్లో కూడా స్వీట్ లవర్స్ అయితే ఉండి ఉంటారు కదా, సో వాళ్ళ కోసం తప్పకుండా మీరు ఈ రెసిపీ అయితే చేసి వాళ్ళకైతే తినిపించాల్సిందే. అంత ఎమ్మిగా ఉంటాయి గులాబ్ జామున్స్ అనేవి. సో చూసారు కదా, ఇక ఇదే ఈ రోజు గులాబ్ జామున్ రెసిపీ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే పక్కా మర్చిపోకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, టాటా బాబాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.